హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ గురించి నేర్చుకుందాం. అదేంటంటే, ఐ హ్యావ్ ఎ కెరియర్ గ్యాప్, డస్ ద సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫీల్ సూటబుల్ ఫర్ మీ? అంటే ఏంటంటే, నాకు కెరియర్లో గ్యాప్ అనేది వచ్చింది. నేను ఇప్పుడు ఒకవేళ జాబ్ అనేది చేయాలి అంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫీల్డ్ అనేది నాకు సూటబుల్ ఆప్షనా? లేదా నాకు కెరియర్లో గ్యాప్ వచ్చింది, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, సో నేను ఇప్పుడు ఏం చేయాలి, నాకు అది కరెక్ట్ ఆప్షనా కాదా? సో ఇలాంటి డౌట్స్ అనేది మీకు ఉండొచ్చు, అవునా? మీకు ఒకవేళ కెరియర్లో ఎప్పుడైనా గ్యాప్ అనేది వచ్చి ఉంటే అప్పుడు మీకు ఇలాంటి డౌట్ అనేది కంపల్సరీగా ఉంటుంది, కరెక్ట్? సో ఇక్కడ మనకు కెరియర్ గ్యాప్ అనేది పెద్దగా ప్రాబ్లం ఏం కాదండి, అర్థమైందా? కెరియర్ గ్యాప్ అనేది మనకు పెద్దగా ప్రాబ్లం ఏం కాదు, అంటిల్ అండ్ అన్లెస్ యూ హ్యావ్ ఎ వ్యాలిడ్ అండ్ జెన్యూన్ రీజన్. మీ దగ్గర ప్రాపర్ రీజన్ అనేది ఉంటే కెరియర్ గ్యాప్ అనేది మనకు పెద్దగా ఏం ప్రాబ్లం అవ్వదు. కెరియర్ గ్యాప్ అనే పదం ఒక బూత్ కాదు, అర్థమైందా? చాలామంది కెరియర్ గ్యాప్ అంటే చాలా ఒక బ్యాడ్ థింగ్గా చూస్తూ ఉంటారు, బట్ కెరియర్ గ్యాప్ అనేది బ్యాడ్ థింగ్ కాదు. సో ఎందుకంటే మనకు కెరియర్లో ఏదో ఒక టైంలో ఏదో ఒక రీజన్ వల్ల గ్యాప్ అనేది వచ్చే ఉండొచ్చు, రైట్? సో అందువల్ల కెరియర్ గ్యాప్ అనేది మనకు ఎప్పుడు కూడా తప్పు కాదు. అండ్ రీసెంట్ టైమ్స్లో అంటే మనకి కోవిడ్ టైమ్స్లో డ్యూ టు హెల్త్ ఇష్యూస్ ఆల్సో మనం కెరియర్ గ్యాప్ అనేది చాలామందికి వస్తూ ఉంటుంది. సో రీసెంట్గా నేను చాలామందిని చూశాను, ఓకేనా? సో వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడము, లేకపోతే వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అవ్వడము, వాళ్ళ ఫాదర్కి వాళ్ళ మదర్కి కరోనా వచ్చి వాళ్ళని చూసుకోవడానికి ఎవరూ లేకపోవడం వల్ల జాబ్ వదిలేసి వెళ్ళడము. సో ఇలాంటి వాటి వల్ల కూడా కెరియర్ గ్యాప్ చాలామందికి వచ్చిందండి. సో కెరియర్ గ్యాప్ అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో యాక్చువల్గా కంపెనీస్ పట్టించుకుంటాయి, ఓకేనా? కెరియర్ గ్యాప్ అనేది ఒక నెగిటివ్ థింగ్గా కంపెనీస్ చూస్తాయి, బట్ మీ దగ్గర ఒకవేళ వ్యాలిడ్ రీజన్ అనేది ఉంటే కెరియర్ గ్యాప్ అనేది పెద్ద ప్రాబ్లమే అవ్వదు మీకు, ఫైన్. సో ఇక్కడ మనం కెరియర్ గ్యాప్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ 2 సినారియోస్ చెప్తానండి. మనకు ఒకటి వచ్చేసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా కెరియర్ గ్యాప్ రావడం, అంటే గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ చేయలేదు, ఓకే? సో కొన్ని ఇయర్స్ వరకు జాబ్ అనేది చేయలేదు, లేదా నువ్వు వేరే ఒక ఫీల్డ్లో ఉన్నావు, లేదా నువ్వు ట్రైనింగ్స్ తీసుకుంటూ ఉండొచ్చు. సో అలా ఏదో ఒక విధంగా, ఓకేనా? లెట్స్ సే నువ్వు 2018లో పాస్డ్ అవుట్ అయ్యావు, అవునా? అంటే నీ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది నీకు 2018లో అయిపోయింది అనుకుందాం. సో ఇప్పుడు 2022 కదా, సో ఆల్మోస్ట్ 4 ఇయర్స్ గ్యాప్ అనేది ఉంటుంది ఇప్పుడు, అవునా? ఇప్పటి వరకు నువ్వు జాబ్ అనేది చేయలేదు, సో అప్పుడు 4 ఇయర్స్ గ్యాప్ అనేది ఉంది మనకు, రైట్? సో ఈ 4 ఇయర్స్లో నువ్వు ఏం చేసావు అనేది డిఫరెంట్ రీజన్, ఓకే? బట్ నీకు అక్కడ కెరియర్ గ్యాప్ అనేది క్రియేట్ అయిపోయింది అక్కడ, కరెక్ట్? సో అది మనకు ఒక టైప్ ఆఫ్ సినారియో. అండ్ ఇంకొక సినారియో ఏంటంటే, నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది, అంటే నువ్వు జాబ్ చేసావు, బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ నువ్వు ఆ జాబ్ అనేది డిస్కంటిన్యూ చేసావు. సో దానివల్ల నీకు కెరియర్ గ్యాప్ అనేది వచ్చింది. సో మోస్ట్లీ మనకి సెకండ్ రీజన్ వచ్చేసి వర్కింగ్ మదర్స్కి ఉంటుందండి. అంటే చాలామంది పెళ్ళికి ముందు జాబ్ చేసి ఉండొచ్చు, బట్ పెళ్ళైన తర్వాత పిల్లలు అవ్వడం వలనో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ టెన్షన్స్ వలనో, లేకపోతే ఏదో ఒకటి, ఓకేనా, ఫ్యామిలీని చూసుకోవాలనో ఏదో ఒక విధంగా వాళ్ళు గ్యాప్ అనేది తీసుకొని ఉండొచ్చు. సో వాళ్ళు అనుకోని ఉండకపోవచ్చు, మేబీ అంటే నేను ఫ్యూచర్లో మళ్ళీ జాబ్ చేయాలి అని అనుకోని ఉండకపోవచ్చు. సో గ్యాప్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ 1 or 2 years లేదా ఒక 3-4 years తర్వాత, అంటే వాళ్ళ బేబీ పెద్దగా అయ్యి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయిన తర్వాత, లేకపోతే వాళ్ళకు ఫినాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని రియలైజ్ అయిన తర్వాతనో, అప్పుడు మళ్ళీ వాళ్ళు కెరియర్ అనేది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది, రైట్? సో అలాంటప్పుడు కూడా మనకు కెరియర్ గ్యాప్ అనేది రావచ్చు, అవునా? సో ఇలా మనకు 2 reasons ఉంటాయండి కెరియర్ గ్యాప్ కోసం. ఒకటి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకు కెరియర్ గ్యాప్ రావడము, అండ్ రెండోది, మనకి ఎక్స్పీరియన్స్ ఉంది ప్రయర్గా, బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ మనం ఒకవేళ ఆ ఎక్స్పీరియన్స్ అంటే మన వర్కింగ్ అనేది ఆపేస్తే కెరియర్ గ్యాప్ రావడం అనమాట, ఓకే? సో ఇప్పుడు 2 సినారియోస్లో మనం ఏమేమి చేయాలని చెప్తానండి నేను ఫస్ట్, ఓకే? సో ఎవరైతే కెరియర్ గ్యాప్ అనగానే ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనుకుంటున్నారో ఫస్ట్ ఆగండి, ఓకేనా? ఫస్ట్ ఈ వీడియో అంతా వినండి, విన్న తర్వాత ఆ అజంప్షన్కి మీరు రండి, ఓకేనా? ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ప్రతి కెరియర్ గ్యాప్కి ఒక ఆప్షన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఉంటే కెరియర్ గ్యాప్ మొత్తం కూడా పోతుంది అని అనుకోవడం వెరీ 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 రాంగ్ అసంప్షన్, ఓకేనా? సో మనకు కెరియర్ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీకు కెరియర్ గ్యాప్ వచ్చిందనుకోండి, సో దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? లెట్స్ సే 2018లోనే మీరు పాస్ అయ్యారనుకుందాం, ఓకేనా? సో 4 years ఆఫ్ కెరియర్ గ్యాప్ తీసుకుందాం ఇక్కడ. సో ఈ 4 yearsలో నువ్వేం చేసావు? సో అది ఫస్ట్ థింగ్, ఓకే? సో ఈ 4 yearsలో మీరు ఏం చేసి ఉండొచ్చు? మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసి ఉండొచ్చు. సో మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చిన కెరియర్ గ్యాప్స్లో 2 reasons నేను చూస్తూ ఉంటాను. ఒకటి, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసి ఇంకా అది రాదు అని చెప్పేసి ఫైనల్గా
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోదామని అనుకుంటారు. ఓకేనా. అండ్ రెండోది వచ్చేసి డ్యూ టు సమ్ ఇష్యూ మనకు కాలేజ్లో ప్లేస్మెంట్స్ రాలేదు, లేదా ప్లేస్మెంట్స్ వచ్చినా మనం సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ టైంలో మనకు అంత నాలెడ్జ్ లేకపోవచ్చు, మేబీ మన ఇంగ్లీష్ బాగా ఉండకపోవచ్చు, లేదా మన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేకపోవచ్చు, లేకపోతే మనకు యాక్చువల్గా నాలెడ్జ్ అనేది అంతగా లేకపోవచ్చు. ఓకే, ఎందుకంటే మన ఇంజనీరింగ్ కాలేజెస్ ఎంత బాగా చెప్తాయి అనేది మనకు తెలుసు. సో దానివల్ల మనకు నాలెడ్జ్ అనేది కొన్నిసార్లు లేకపోవచ్చు. సో అలా మనకు కాలేజ్కి వచ్చిన ప్లేస్మెంట్స్లో మనం సెలెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఎక్కడో ఒక దగ్గర ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళేసి మనం ట్రైనింగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. సో లెట్స్ సే మనం ఫస్ట్ ఒక జావా అనే ఒక కోర్స్తో ట్రైనింగ్ తీసుకుంటున్నాం అనుకుందాం. సో 3 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒకడు వచ్చి అంటాడు, అరే జావా అనేది చాలా కష్టము, జావాలో జాబ్ తెచ్చుకోవాలంటే నువ్వు చాలా నేర్చుకోవాలి. సో .NET అనేది ఒకటి మార్కెట్లో కొత్తగా వచ్చింది, అది చాలా బాగుంది, నేర్చుకో అని చెప్తారు. సో మీరు వెంటనే .NET కోర్స్లోకి ఎన్రోల్ అయిపోతారు. సో .NET కోర్స్లోకి ఎన్రోల్ అయిపోయి దాంట్లో మళ్ళీ ఒక 3 months 4 months టైం స్పెండ్ చేసిన తర్వాత వేరే ఇంకొకటి వచ్చి చెప్తాడు, అరే ఇవన్నీ కాదురా, ఇవన్నీ చాలా తక్కువ శాలరీ వస్తాయి, డేటా సైన్సెస్ నేర్చుకుందాం, లేదా మిషన్ లెర్నింగ్ నేర్చుకుందాము, సో పైథాన్లో జాయిన్ అవుదాం, మనకు అవి చాలా చాలా బాగా శాలరీస్ ఇస్తాయి అని చెప్తాడు. సో పైథాన్లో కూడా మీరు ట్రై చేస్తూ ఉంటారు. సో దాని తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు. అండ్ మీ కోడింగ్లో మీరు అంత స్ట్రాంగ్ కాదని మీకు తెలిసిన తర్వాత, అంటే ఒకవేళ చెప్తున్నాను, సినారియో చెప్తున్నాను మీరు, ఓకేనా. సో ఒకవేళ కోడింగ్లో మీరు అంత స్ట్రాంగ్ కాదు అని తెలిసిన తర్వాత, అరే మనకు కోడింగ్ సైడ్ జాబ్ వద్దు, మనం వేరే నాన్ కోడింగ్ సైడ్ జాబ్ తీసుకుందాము అనుకొని మీరు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, ఓకేనా, సో ఇలాంటి ఏదైనా జాబ్కి మీరు ట్రై చేసి ఉండొచ్చు. ఓకే, సో ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల మనకు గ్యాప్ అనేది వస్తుంది అక్కడ. సో మీరు 2018లో ఒకవేళ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే 2019 వరకు మీరు ఫ్రెషర్, కరెక్ట్. అంటే నెక్స్ట్ ఇయర్ ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయేంత వరకు, నెక్స్ట్ బ్యాచ్ బయటకు వచ్చేంత వరకు మీరు ఫ్రెషర్. అప్పటి వరకు మీకు ఎలాంటి గ్యాప్గా కన్సిడర్ చేయరు. అంటే మీరు 6 months 7 months గ్యాప్ వచ్చినా, మీరు ఒకవేళ మేలో, యూజువల్గా మనకు ఎన్ని అకాడమిక్ క్యాలెండర్ అంటే మే వరకు మనకి ఎగ్జామ్స్ అయిపోతాయి కదా. సో మే నుంచి ఒకవేళ మీరు జనవరి వరకు జాబ్ రాకపోయినా సరే, జనవరిలో కూడా మీరు ఫ్రెషర్గానే జాబ్ కొట్టచ్చు. ఓకే, జాబ్ అనేది ఫ్రెషర్గానే తెచ్చుకోవచ్చు, దాన్ని గ్యాప్గా కన్సిడర్ చేయరు ఎవరు పెద్దగా. ఓకేనా. సో 1 year అయిపోతే మీరు ఫ్రెషర్ కాదు, నెక్స్ట్ కొత్త బ్యాచ్ అనేది వస్తుంది, 2019 బ్యాచ్ అనేది వచ్చి ఉంటుంది, అవునా. సో వాళ్ళు ఫ్రెషర్స్ అవుతారు, వాళ్ళనే ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది వాళ్ళకే. సో అలా మీకు జాబ్స్ అనేది రాక మీరు కంటిన్యూస్గా ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటూ టైం అనేది వేస్ట్ చేసి ఉండొచ్చు, రైట్. సో ఫైనల్గా ఎవరో వచ్చి మీకు చెప్పుంటారు, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఈజీగా ఉంటుందిరా, సాఫ్ట్వేర్ టెస్టింగ్లోకి వెళ్ళిపో, సో పెద్దగా కోడింగ్ ఉండదు, సో ఈజీగా ఎంటర్ అయిపోవచ్చురా ఎంట్రీ లెవెల్లో అని చెప్పేసి చెప్పుంటారు మీకు. సో మీరు అప్పుడు సాఫ్ట్వేర్ టెస్టింగ్ తీసుకుందాము అని అనుకుని ఉండొచ్చు. సో ఇప్పుడు అందుకోసమే మీరు ఈ వీడియో చూస్తూ కూడా ఉండొచ్చు, రైట్. సో కెరియర్ గ్యాప్ ఉంది, అండ్ ఆ కెరియర్ గ్యాప్ తర్వాత సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. సో ఏం చేయాలి ఇక్కడ? సో ఇది మనకు ఒక సినారియో, అంటే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళకి ఇది, అవునా. సో ఇక్కడ నేను చెప్తున్నాను ఒకటండి, ఇక్కడ మళ్ళీ 2 ఉన్నాయి మీకు, ఓకేనా, అర్థం చేసుకోవాలి. ఇక్కడ 2 ఉన్నాయి, ఎందుకంటే ఒకటి ఇలా మనకు ఐటీ కోర్సెస్ నేర్చుకుంటూ అమీర్పేట్లో టైం వేస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఓకేనా. టైం వేస్ట్ అని చెప్పకూడదు, టైం అనేది స్పెండ్ చేశారు, బట్ అది మనకు వేస్ట్ అయింది, అంటే జాబ్ రాకుండా మనకు వేస్ట్ అయింది, టైం వేస్ట్ చేశారని చెప్పకూడదు, ఓకేనా. సో టైం అనేది మనకు వేస్ట్ అయిపోయింది అక్కడ, ఫైన్. సో అలాంటి వాళ్ళకి కంప్యూటర్ స్కిల్స్ అనేది బాగా ఉన్నాయి కాబట్టి కొన్ని స్కిల్స్ నేర్చుకుంటే ఈజీగా సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఉంది మనకు, ఏది, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసి ఆ గవర్నమెంట్ జాబ్ అనేది రాక ఇప్పుడు సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకుని ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి కంప్యూటర్ స్కిల్స్ అనేది ఉండకపోవచ్చు ఒకవేళ, రైట్. ఎందుకంటే నీకు ఆల్రెడీ 4 years గ్యాప్ వచ్చింది. ఒకవేళ నువ్వు నీ బీటెక్లో ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, నువ్వు నేర్చుకున్న కంప్యూటర్ స్కిల్స్ అన్నీ కూడా మర్చిపోయి ఉండొచ్చు, అవునా. సో అలాంటప్పుడు నువ్వు కంప్యూటర్ స్కిల్స్ అనేది ఫస్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, కంప్యూటర్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత సాఫ్ట్వేర్ టెస్టింగ్కి కావాల్సినవి ఏమేమి స్కిల్స్ ఉన్నాయో అవి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి ఫ్రెషర్గా వెళ్ళాలి అనుకుంటే మీ దగ్గర వ్యాలిడ్ రీజన్ అనేది ఉండాలి, అండ్ ఇంటర్వ్యూ కాల్స్ అనేది కూడా తక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీటన్నిటికీ మీరు రెడీ అయ్యి ఉండాలి. అంటే మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఫేక్ ఇలాంటివి ఏం పెట్టకుండా జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే మీ స్కిల్స్ అనేది చాలా చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, అండ్ మీరు చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ప్రతి ఒక్క స్కిల్, మీరు నేర్చుకునే ప్రతి ఒక్క టెక్నాలజీ అండ్ టూల్ చాలా బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మీరు కాంపిటీషన్లోకి వెళ్ళాలన్నమాట.
ఫ్రెషర్స్తో వెళ్ళకూడదు. అంటే మీరు ఫ్రెషర్గానే జాబ్ ట్రై చేస్తున్నా కానీ ఇంత కెరియర్ గ్యాప్ వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని తీసుకోవాలి అంటే ఏ కంపెనీ వాళ్ళైనా సరే మీలో ఏదో ఒక స్కిల్ ఉంటేనే కదా వాళ్ళు తీసుకునేది. లేకపోతే ఎందుకు మిమ్మల్ని ప్రిఫర్ చేస్తారు? రీసెంట్గా వచ్చిన గ్రాడ్యుయేట్స్ని ప్రిఫర్ చేయాలనుకుంటారు. మిమ్మల్ని ఎందుకు ప్రిఫర్ చేయాలనుకుంటారు? అనుకోరు కదా. సో అంటే మీలో ఏదో ఒక స్పెషల్ స్కిల్ అనేది ఉండాలన్నమాట. అంటే మీరు ఆల్రెడీ ట్రైనింగ్స్ అన్నీ తీసుకొని ఉండాలి. అప్పుడు కంపెనీస్ అనుకుంటాయి కొన్ని, ఓకే మనం వీడికి ట్రైనింగ్ ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే వీడు ఆల్రెడీ అన్నిట్లో ట్రైనింగ్ అయిపోయి ఉన్నాడు, సో వీడిని రిక్రూట్ చేసుకుందాము అని అనుకోవచ్చు. ఓకేనా. సో ఫ్రెషర్ని తీసుకుంటే యూజువల్గా ట్రైనింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ట్రైనింగ్స్ మీద స్పెండ్ చేసే అమౌంట్, సో యూజువల్గా ఒక 3 months ట్రైనింగ్ ఉందనుకో, 3 months వాడికి శాలరీ ఇవ్వాలి అండ్ ట్రైనింగ్స్ కూడా కంపెనీ కొంత స్పెండింగ్ అనేది చేయాలి. అవునా. సో అంటే ట్రైనర్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా. సో ఆ అమౌంట్ అంతా కూడా అవాయిడ్ చేయొచ్చు, ఆ అమౌంట్ అంతా సేవ్ చేసుకోవచ్చు అన్న ఒక ఇదితోటి కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని ఫ్రెషర్స్గా కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటాయి, ఒకవేళ మీకు స్కిల్స్ అనేది ఉంటే. అర్థమైందా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనుకున్నాం అనుకోండి, మాన్యువల్ టెస్టింగ్ అనేది మీరు కోర్స్ చేసి ఆల్రెడీ ఒక ISTQBనో ఏదో ఒక సర్టిఫికేషన్ చేసి దాని తర్వాత ఆటోమేషన్కి సంబంధించినవి కూడా మీరు కొన్ని టూల్స్ అండ్ టెక్నాలజీస్ నేర్చుకున్నారనుకోండి, లైక్ జావా అండ్ సెలేనియం లేదా పైథాన్ అండ్ సెలేనియం. సో ఇలా మీరు కొన్ని టూల్స్ అండ్ టెక్నాలజీస్ బాగా నేర్చుకొని ఉంటే మీకు ఇవన్నీ ట్రైనింగ్ ఇవ్వాల్సిన ఆ బాధ తప్పుతుంది అని చెప్పేసి కంపెనీస్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ మీరు కూడా అక్కడ కూడా మీరు రీజన్ అనేది చెప్పాలి. అంటే మీకు ఎందుకు కెరియర్ గ్యాప్ వచ్చింది అనే రీజన్ అనేది జెన్యూన్గా చెప్పాలి. అర్థమైందా? అంటే నేను సో అండ్ సో కోర్సెస్ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల నాకు గ్యాప్ వచ్చింది, లేదా నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల గ్యాప్ వచ్చింది ఏంటి అనేది మీరు ప్రూవ్ చేయగలగాలి అక్కడ. ఓకే. సో ఆ తర్వాత సెకండ్ది వచ్చేసి ఆప్షన్, అంటే మీకు ఇలా ఫ్రెషర్గా మీకు ఒకవేళ జాబ్ అనేది రాకపోతే అప్పుడు మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే ఫేక్ ఎక్స్పీరియన్స్. మీరు ఫ్రెషర్గా ట్రై చేశారు, మీ వ్యాలిడ్ రీజన్స్ అన్నీ కూడా మీరు చెప్పారు, అయినా కానీ వినడానికి ఎవడు రెడీగా లేడు అని అనుకున్నప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు తీసుకోవాలి. సో నేను యాక్చువల్గా ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది సజెషన్ చెయ్యను, బట్ స్టిల్ మీకు కెరియర్ పరంగా మీరు సెటిల్ అవ్వాలి కాబట్టి తప్పనిసరిగా అది చెప్తున్నాను అనమాట. ఇంకో ఆప్షన్ ఏం లేదు కాబట్టి నేను ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది సజెషన్ చేస్తున్నాను. బట్ నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ని ఎలాంటి ప్రమోషన్ కూడా చెయ్యను. ఓకేనా. సో అలా మీరు ఫస్ట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కోసం ట్రై చేయాలి. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మీ ఫ్రెండ్ ద్వారా కానీ, అంటే ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి మీరు తెలుసుకొని కాంటాక్ట్స్ తెలుసుకొని ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ తీసుకొని ఆ తర్వాత మీరు జాబ్ అనేది ట్రై చేయాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫ్రెషర్గా మీరు జాబ్ ట్రై చేసేటప్పుడు మీరు స్కిల్స్ ఏదైతే నేర్చుకున్నారో దాంట్లో కొంచెం వీక్గా ఉన్నా పర్లేదు. ఓకే. ఎందుకంటే మీరు ఫ్రెషర్గా ట్రై చేస్తున్నారు కాబట్టి కొంచెం వీక్గా ఉన్నా పర్లేదు. బట్ ఎప్పుడైతే మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టుకొని ట్రై చేస్తారో అప్పుడు మీరు ఫ్రెషర్గా ట్రై చేస్తున్నట్టు కాదు, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్గా ట్రై చేస్తున్నట్టు. అవునా. సో ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్గా ట్రై చేస్తున్నప్పుడు కంపెనీస్ ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాయి? నువ్వు ఆల్రెడీ వర్కింగ్ చేసే పర్సన్వి, అంటే నీకు అన్నీ తెలుసు అన్న విధంగా ఎక్స్పెక్ట్ చేస్తాయి. రైట్. బేసిక్స్ అడగరు, ఇంకా బేసిక్స్లో ఉండరు కంపెనీ వాళ్ళు. సో నువ్వు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటున్నావో ఆ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీదనే నీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది డిసైడ్ అవుతాయి. 1 year ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే 1 yearకి తగ్గట్టుగా ఇంటర్వ్యూ ఉంటుంది. 4 years పెట్టుకుంటే 4 yearsకి తగ్గట్టుగా ఉంటుంది. 6 years పెట్టుకుంటే దానికి తగ్గట్టుగానే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది పెడితే మాత్రం కంపల్సరీగా మీరు ప్రతి టూల్ అండ్ టెక్నాలజీ, అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే మీరు పెట్టాలనుకుంటున్నారో దాంట్లో ఏదైతే టూల్స్ అండ్ టెక్నాలజీస్ వస్తాయో అవన్నీ కూడా మీరు కంపల్సరీగా బాగా నేర్చుకొని ఉండాలి. అర్థమైందా? రియల్ టైంలో ఒక పర్సన్ ఎలా వర్క్ చేస్తాడో, వాడు ఏమేమి టూల్స్ అండ్ టెక్నాలజీస్ యూస్ చేస్తాడో అవన్నీ కూడా మీరు నేర్చుకొని ఉండి మీరు వాటన్ని వర్క్ చేసినట్లుగా మీరు చెప్పుకుంటూ ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకొని పెట్టుకొని జాబ్ అనేది ట్రై చేయాలి. ఓకే. సో ఇది మనకు ఎవరికైతే కెరీర్ గ్యాప్ వచ్చిందో, అంటే జాబ్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చిన వాళ్ళు. సో నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటి, ఆల్రెడీ జాబ్ చేసి కొంచెం గ్యాప్ వచ్చి, లైక్ వర్కింగ్ ఉమెన్స్ ఇలా చెప్పుకున్నాం కదా, వర్కింగ్ మామ్స్ బేసిక్గా. అదే కాకుండా కొంతమంది ఈవెన్ ఏమంటారు మెన్లో కూడా చాలామంది ఉంటారు. అవునా. సో ఇట్లా మనకు ఏదో ఒక ఇష్యూ వల్ల కెరియర్లో గ్యాప్ వచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు. లైక్ నా ఫ్రెండ్ ఉన్నాడండి. సో తనకేంటంటే భూమి ఏమంటారు మనకు భూమి పంచాయతీ అంటాం కదా, భూమి తగాదాల వల్ల తను ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరు వెళ్ళి ఒక 2 years గ్యాప్ వచ్చింది. ఓకేనా. అంటే కొన్ని పంచాయతీలు జరిగాయి. సో అతను ఆ 2 years కూడా వ్యవసాయం చేసుకున్నాడు అనమాట. జాబ్ వదిలేసి వెళ్ళాడు, ఆ తర్వాత వ్యవసాయం చేసుకున్నాడు అక్కడ. దాని తర్వాత మళ్ళీ ఐటీలోకి రావాలనుకున్నాడు. సో భూమి సెటిల్మెంట్ అంతా కూడా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఐటీలోకి రావాలనుకున్నాడు. సో తనకి కెరియర్ గ్యాప్ వచ్చేసింది అక్కడ.
సో అలా మేల్లో రావచ్చు అండ్ ఫీమేల్లో కూడా కెరియర్ గ్యాప్ అనేది రావచ్చు వర్కింగ్ చేసిన తర్వాత కూడా. సో అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అనేది ఉందండి. ఓకేనా, అంటే మీకు కంప్యూటర్ స్కిల్స్ తెలుసు, రియల్ టైంలో వర్కింగ్ అనేది ఎలా ఉంటుందో తెలుసు, అన్నీ తెలుసు మీకు, రైట్? సో మీరు ఫస్ట్ ఎలాంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకుండా ట్రై చేయండి. ఎలాంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టకుండా స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. మీరు జాబ్ వదిలేసినప్పుడు మీకు ఏ స్కిల్ ఉందో దాని మీద ట్రై చేయొద్దు మీరు. ఓకేనా, ప్రజెంట్ మార్కెట్లో ఏమేమి స్కిల్స్ నడుస్తున్నాయో అవి నేర్చుకొని ట్రై చేయాలి. మీరు ఎప్పుడో 2015లో జాబ్ వదిలేసి మళ్ళీ 2022లో జాబ్ చేయాలి అనుకుంటే అప్పటి టెక్నాలజీ ఇప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రైట్? సో ప్రజెంట్ మార్కెట్లో ఏ స్కిల్స్ అయితే నడుస్తున్నాయో ఆ స్కిల్స్ మీరు నేర్చుకొని మీరు జాబ్ అనేది ట్రై చేయండి. అండ్ మీ రీజన్ అనేది జెన్యూన్గా ఉంది కాబట్టి, ఒకవేళ అంటే వర్కింగ్ చేశారు దాని తర్వాత డ్యూ టు సమ్ ఇష్యూ, అంటే వర్కింగ్ చేసే వాళ్ళు దాన్ని డిస్కంటిన్యూ చేశారు అంటే ఏదో ఒక స్ట్రాంగ్ వ్యాలిడ్ రీజన్ ఉంటేనే చేస్తారు కదా. సో మీ జెన్యూన్ రీజన్ అనేది చెప్పండి. సో ఇంటర్వ్యూర్స్ అనేది ఒకవేళ కాన్ఫిడెన్స్గా అంటే మీరు చెప్తే వాళ్ళు కన్విన్స్ అయితే మీకు ఛాన్స్ అనేది ఇస్తారు, అంటే ఆపర్చునిటీ అనేది ఇస్తారు, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కంపెనీలో తీసుకుంటారు. సో ఇలా తీసుకునేటప్పుడు మనకు ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే శాలరీస్ తక్కువ ఇస్తారండి. అంటే నార్మల్గా ఒక 5 years ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి బయట ఒకవేళ 10 lakhs శాలరీ ఇస్తే నీకు ఆల్రెడీ 5 years ఎక్స్పీరియన్స్ ఉండి దాని తర్వాత 2 years గ్యాప్ వచ్చిందనుకో, ఇప్పుడు నువ్వు ట్రై చేస్తుంటే నీ ఎక్స్పీరియన్స్ ఎంత? 5 years. నీకు 10 lakhs ఇవ్వకపోవచ్చు, ఒకవేళ నీకు మేబీ 7 or 8 lakhs ఇవ్వాలనుకోవచ్చు. ఎందుకంటే కంపెనీస్ కూడా ఆ పాయింట్ ఏదైతే ఉందో కెరియర్ గ్యాప్ అనే పాయింట్ దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటాయి. అంటే నీకు జాబ్ ఇవ్వడమే ఎక్కువ, నీకు శాలరీ ఎందుకు ఎక్కువ ఇవ్వాలి అన్న విధంగా చూస్తాయి అన్నమాట. సో ఇది వినడానికి బాగోదు, బట్ ఇట్ ఈస్ ద హార్ష్ ట్రూత్ అండి. ఓకేనా, సో కంపెనీస్ కూడా ఏదో ఒక విధంగా ఎన్కాష్ చేసుకోవాలని చూస్తాయి ఇలాంటి పాయింట్స్ని. ఓకేనా, సో కంపెనీస్ ఒకవేళ మీకు ఏమైనా తక్కువ శాలరీ ఆఫర్ చేసినా సరే ఎలాంటి ప్రాబ్లం లేకుండా జాయిన్ అయిపోండి. ఎందుకంటే మీ బ్రేక్ అనేది అంటే మీకు వచ్చిన కెరియర్ గ్యాప్ అనేది మీరు ఫస్ట్ ఓవర్కమ్ చేయాలి. కెరియర్ గ్యాప్ ఓవర్కమ్ చేసిన తర్వాత వన్స్ మీరు జాబ్లో జాయిన్ అయ్యాక 1 year or 2 years తర్వాత మీరు కంపెనీ చేంజ్ అవ్వచ్చు. యూ కెన్ డిమాండ్ మోర్ శాలరీ, బట్ ఫస్ట్ జాబ్ అనేది తెచ్చుకోండి. ఓకేనా, సో అలా మీరు ట్రై చేయండి. ఎలాంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు వచ్చిందనుకోండి వెరీ గుడ్, ఒకవేళ రాకపోతే ఫేక్ ఎక్స్పీరియన్స్, రైట్? సో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టండి. అండ్ ఇందాక వాళ్ళకి చెప్పినట్లు అంటే ఫ్రెషర్స్కి ఏదైతే ఉన్నాయో అదేవిధంగా మీరు కూడా నేర్చుకోవాలన్నమాట. ఆ టూల్స్, ఆ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మీరు నేర్చుకోవాలి. అండ్ మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రియల్ టైం కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంట్ ఏంటనేది మీకు అందరికీ ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. సో ఎవరైతే ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫేక్ పెడతారో వాళ్ళకన్నా మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు రియల్ టైంలో కంపెనీస్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది మీకు తెలుసు. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కానీ మీరు కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూస్ అనేది అటెండ్ చేయొచ్చు. అది మీకున్న ఒక అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా, సో మీరు ఫస్ట్ మీరు ఆ జెన్యూన్ రీజన్ అనేది వెతుక్కోండి. ఓకేనా, అంటే బేసిక్గా జెన్యూన్ రీజన్ అనేది వెతుక్కోకూడదు, ఎందుకంటే జెన్యూన్ రీజన్ అంటే మీకు ఆల్రెడీ కరెక్ట్గా ఉన్న రీజనే అనమాట. ఒకవేళ మీకు జెన్యూన్గా ఒక రీజన్ అనేది లేకపోతే ఒక వ్యాలిడ్ రీజన్ వెతుక్కొని ఆ వ్యాలిడ్ రీజన్ని మంచిగా ప్రొజెక్ట్ చేయండి ఇంటర్వ్యూస్లో. ఇంటర్వ్యూయర్ కనుక కన్విన్స్ అయితే మీరు ఎలాంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి దాని వెంట పడడం కన్నా ఫస్ట్ మీరు ఎలాంటి ఫేక్ పెట్టకుండా ఇంటర్వ్యూ కాల్స్ కోసం ట్రై చేయండి. ఓకేనా, నౌకరీ లేదా లింక్డ్ఇన్లో జాబ్ ప్రొఫైల్ అంటే జాబ్ పోర్టల్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో మీరు మీ ప్రొఫైల్ పెట్టేసి ఇంటర్వ్యూ కాల్స్ రావడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాక దాంట్లో మీరు అప్పటికి కూడా వాళ్ళు కెరియర్ గ్యాప్ ఉంది అని చెప్పేసి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే అప్పుడు మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ అనే స్టెప్ తీసుకోండి, కానీ అప్పటి వరకు ఫేక్ ఎక్స్పీరియన్స్ అనే స్టెప్ తీసుకోకూడదు. అర్థమైందా? సో కెరియర్ గ్యాప్ తర్వాత మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫీల్డ్లోకి రావచ్చా అంటే రావచ్చు. మీరు ఏదైతే స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో అవన్నీ నేర్చుకోవాలి. అంటే మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే ఒక విధంగా నేర్చుకోవాలి, పెట్టకపోతే ఇంకొక విధంగా నేర్చుకోవాలి. ఫైన్. సో మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోస్లో ఆటోమేషన్ టెస్టింగ్ కానీ ఇలాంటివన్నీ మనం కెరియర్గా తీసుకోవాలి అనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి అనేది మనం చెప్పుకుందాం. ఫైన్. సో ఈ వీడియోకి ఇంకా ఇంతేనండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.